హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీకు థంబ్‌నెయిల్ చూసి అయితే అర్థమైపోయి ఉంటుంది ఈ వ్లాగ్ దేనికి సంబంధించిందో అనేది. నా ముందు వీడియో మీరు చూస్తే కనుక దాంట్లో నేను చెప్పినట్టు న్యూ ఇయర్ రోజున మేమైతే గుడికి వెళ్దాం అనుకున్నాం. సో ఇది ఫస్ట్ యాక్చువల్గా ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడ కానీ లోపలికి వెళ్ళి చూస్తే క్లోజ్ అయ్యి ఉందన్నమాట. ఈ టెంపుల్ చాలా చాలా బాగుంటుంది. చాలా ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయండి. సో కృష్ణాష్టమి రోజు కానివ్వండి, సో ప్రత్యేకంగా అయితే ప్రేయర్స్ అవి జరుగుతూ ఉంటాయి. సో న్యూ ఇయర్ January 1 ఇక్కడ పబ్లిక్ హాలిడే కాబట్టి టెంపుల్ అయితే క్లోజ్ అయితే ఉందండి. సో ముందు వీడియోలో చెప్పినట్టు ముందుగా పిల్లల్ని అయితే 4 వేస్ మాల్లో తీసుకెళ్ళి వాళ్ళని కాసేపు ఎంటర్టైన్ చేసి ఫుడ్ అది తినేసి నెమ్మదిగా 6 o'clock అలాగా వేరే టెంపుల్కి వెళ్ళాము. అది ఓపెన్ అయ్యి ఉంది అన్నమాట 6 o'clock నుంచి. సో అక్కడికి వెళ్ళి న్యూ ఇయర్ రోజు కాబట్టి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. అది కూడా కృష్ణుడు టెంపుల్ అన్నమాట. ఇది శ్రీ రాధేశ్యామ్ టెంపుల్ అని శాంటన్లో ఉంటుంది. ఇక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి, మనలాగా అయితే ఉండదు. సో చాలా సింపుల్గా ఉంది అన్నమాట. సో ఈ కృష్ణుడు టెంపుల్ అనేది ఇక్కడ టెంపుల్స్ అనేది ఎలా ఉంటాయి అనేది మీకు చూపిద్దామని చెప్పి నేను అయితే ఈ మినీ వ్లాగ్ అయితే మీకోసం చేస్తున్నానండి. లాస్ట్ టైం అయితే వినాయక చవితి నిమజ్జనం చేసినప్పుడు కూడా అది కూడా ఒక అయ్యప్ప స్వామి టెంపుల్. సో మేము వీకెండ్ వెళ్ళాం కాబట్టి అది క్లోజ్ ఉంది అది కూడా, కానీ ఆ గుడి మాత్రం చాలా చాలా బాగుంటుంది అన్నమాట. వీడియోస్ అయితే తీసాను కానీ అప్లోడ్ చేయడమే అవ్వట్లేదండి అసలు. సో టైం కుదరట్లేదు. ఆ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను అనమాట. సో అది డిఫరెంట్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది, అది బాగుంటుంది. కొంచెం దగ్గరగా మన ఇండియన్ టెంపుల్స్ ఎలా ఉంటాయో మన ఇండియాలో అలాగ ఉంటాయి అన్నమాట. ఈ టెంపుల్ కూడా దగ్గరలోనే ఉంటుందన్నమాట. మోస్ట్ విజిటెడ్ టెంపుల్ అనే చెప్పాలి. మన వాళ్ళు బాగానే విజిట్ చేస్తూ ఉంటారు, దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్తూ ఉంటారు అన్నమాట. సో ఈ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరైతే చూపిస్తాను. యాక్చువల్గా నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఈ టెంపుల్ సో అండ్ సో టైంకి అయితే ఓపెన్ ఉందని చెప్పి 6 PM నుంచి 8 వరకు ఉందని చెప్పి గూగుల్ చేస్తే ఈ టెంపులే ఫస్ట్ కనిపించింది అన్నమాట. కానీ వెళ్ళాక తెలిసింది ఇది ఆల్రెడీ నేను ఒకసారి అయితే విజిట్ చేసిన టెంపుల్. అయితే లోపల వెళ్ళగానే చూడగానే నాకైతే ఒక స్పెషల్ మెమరీ అయితే గుర్తొచ్చిందండి. అది ఏంటి అనేది, ఎందుకు విజిట్ చేశాను అనేది వీడియో చివరి వరకు చూడండి, నేను చెప్తాను. సో చూసారు కదా, ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ మాట. ఎంట్రన్స్లో గార్డెన్ అయితే చాలా పెద్దదండి, ప్లేస్ అయితే చాలా ఉంది. సో ప్రశాంతంగా ఉంది మాట. పిల్లలు ఆడుకోవడానికి కొన్ని జారబండలు అలాగే ఇచ్చారు. ప్రశాంతంగా కూర్చోడానికి అయితే ప్లేస్ అయితే ఉంది మాట. వెళ్ళగానే చాలా ప్రశాంతంగా ఉంది మాట, హడావిడి అది లేకుండా. సో చాలా బాగా అనిపించింది. చూసారు కదా, ఇది కృష్ణుడు టెంపుల్ మాట. రాధా కృష్ణుడు అలాగే మనకి లోపల ఏవేవి దేవుళ్ళు విగ్రహాలు పెట్టారా అనేది నేనైతే వీడియో తీశాను, చూడండి చివరి వరకు. ఎంటర్ అవ్వగానే మీకు ఇక్కడ అప్లిఫ్ట్ ప్రాజెక్ట్ గురించి ఇక్కడ చిన్న పిక్చర్స్ పెట్టారు, చూసారు కదండి. ఇక్కడ కమ్యూనిటీ హాలు, హిందూ స్కూలు, ప్రీస్ట్ రెసిడెన్స్ ఇవన్నీ బిల్డ్ చేస్తారన్నమాట. ఆర్కిటెక్ట్ చూసారా, ఇవన్నీ చేసి పెట్టుకున్నారన్నమాట. ఇంకా పనులు అవుతున్నాయి. చుట్టుపక్కల అయితే చాలా స్పేస్ ఉంది అన్నమాట. సో ఫైనల్గా అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇలాగ ఉంటుందన్నమాట. సో 2026 కూడా పరమహంస స్వామి కూడా విజిటింగ్ అవర్స్ అని కూడా పోస్టర్ పెట్టారన్నమాట అక్కడ ఎంట్రన్స్లో. అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. సో ఇలాగ ఫ్రూట్స్ అయ్యి ఇక్కడ ఎంట్రన్స్లో ఇలా పెడతారండి ప్రసాదం లాగా వెళ్ళేటప్పుడు తీసుకోవడానికి. లోపల రాధాకృష్ణుడు విగ్రహాలు ముద్దుగా భలే ఉంటారండి. చూడండి, చాలా నీట్గా చాలా బాగా పెట్టుకున్నారు. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దేవుడు ప్రత్యేకంగా పెట్టుకున్నారన్నమాట. ఏ విగ్రహాలు ఉన్నాయి, ఎలా పెట్టుకున్నారు అనేది ఈ వీడియో చివరి వరకు చూసేయండి.
ఇది వచ్చి కమ్యూనిటీ హాల్ అండి. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో చేస్తున్నారన్నమాట. సో ఇది గుడి ఎంట్రన్స్ మాట. మనం ఇందాక నేను చూపించింది. ఇందాక మీకు ఒక మెమరీ షేర్ చేసుకుంటా అన్నాను కదా, ఇది కమ్యూనిటీ హాల్ లోపల మాట. ఇది ఈ లోపల ఇది నాకు గుర్తొచ్చిన మెమరీ ఏంటంటే, ఇక్కడ మేము డెకరేషన్ చేసామన్నమాట. అది కూడా హాఫ్ శారీ ఫంక్షను. సో మన తెలుగు వాళ్ళదే చేసామన్నమాట ఇక్కడ. అయితే నాకు స్పెషల్ మెమరీ ఏంటంటే, ఇది మా హస్బెండ్ ఇండియా వెళ్ళారన్నమాట వేరే పని మీద. సో ఫస్ట్ టైం నేను, మా కజిన్స్, మా బ్రదర్ కలిసి మేమైతే ఈ డెకరేషన్ అనేది ఫస్ట్ నేను నా ఓన్గా ఇంప్లిమెంట్ చేశానమాట. ఆ డెకరేషన్ అనేది ఎలా చేశాను అనేది నేను పిక్చర్ అయితే ఈ ఫైనల్ వీడియోలో అయితే పెడతాను. చూడండి ఎలా ఉందో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఆ మెమరీ అయితే గుర్తొచ్చిందన్నమాట. ఇక్కడ అలా హాఫ్ సారీ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళ క్లయింట్ అయితే చాలా చాలా హ్యాపీ అయ్యారన్నమాట ఆ డెకరేషన్కి, చాలా బాగా వచ్చిందని చెప్పి. సో ఉన్నంతలో కొత్త డెకరేషన్ ఇంప్లిమెంట్ చేశామన్నమాట ఫస్ట్ టైము. సో ఎలా వచ్చింది ఏంటనేది లాస్ట్ పిక్చర్ మాత్రం మిస్ అవ్వకండి. సో చూసారు కదా, మేము వెళ్ళే టైంకి చాలా చల్లగా క్లైమేట్ అది బాగుందండి. సో దేవుడు దర్శనం చేసేసుకొని కాసేపు అలా కూర్చొని మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. అప్పటికి నైట్ అయిపోతుంది కదా, ఇంక ఇంటికి వెళ్ళేసరికి కానీ మేము బయలుదేరిపోయామన్నమాట. సో ఈ వ్లాగ్ మీకోసమే మాట. ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి టెంపుల్స్ అనేది కూడా నాకు కుదిరినప్పుడల్లా నేను ఎక్స్ప్లోర్ చేయడానికి మీకు ట్రై చేస్తాను. సో నేను చెప్పాను కదండి, సో ఇదే శ్రీ రాధేశ్యామ్ టెంపుల్లో మేము ఒక హాఫ్ శారీ ఫంక్షన్కి డెకరేషన్ చేసామన్నమాట. ఆ హాల్ ఇందాక చూపించాను చూడండి, ఇదే ఆ ప్లేస్ డెకరేట్ చేశాను అనమాట. ఇది నా ఫస్ట్ ఓన్ క్రియేషన్, అంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు మాట. డెకార్ ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.